సార్ ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కానీ ఇప్పుడు మీకు ఏ నాయకుడు అయితే బాగుంది అనుకుంటున్నారో ఏ విధంగా మీరు కోరుకున్నారు, ఏ విధంగా కోరుకున్నారు చెప్పండి సార్. చెప్పడానికి ఏముందండి, జగన్ గారి ప్రభుత్వం అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నవన్నీ కూడా ప్రజా పథకాలన్నీ కూడా బాగానే చేరుతున్నాయి. పిల్లలకి ఇది ఫీజు అమెండ్మెంట్ అయితేనేమి, లేకపోతే మనకి స్కూల్ అమ్మఒడి పథకం అయితేనేమి, తర్వాత ఆడవాళ్ళకి అందరికి కూడా 15,000 రూపాయలు వేసే పథకం అయితేనేమి అన్నీ కూడా బాగానే ఉన్నాయి. పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు గట్ట అన్నీ బాగానే ఇస్తున్నారు. మరి ఇంతకన్నా ఈ ప్రభుత్వం చేయవలసిందంతా చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ కోరుకుంటున్నారు? ఇదే గవర్నమెంట్ అండి, జగన్ గారే రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన వస్తేనే మళ్ళీ ఈ పథకాలన్నీ ప్రజలందరికీ ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. మరి ఇంకో గవర్నమెంట్ వస్తే పథకాలన్నీ ఏమవుతాయి, అప్పుడు పోతాయి కదా. కాబట్టి ఈ గవర్నమెంటే రావాలని మేము కోరుకుంటున్నాం. సార్ అమ్మ, మీకు గవర్నమెంట్ సంబంధించింది మీకు ఎలాగ అనిపిస్తుంది? మీకు గవర్నమెంట్ మీకు మీ అభిప్రాయం చెప్పండి. మీకు ఎలాగ మీకు పింఛనీ ఇస్తున్నారు, పింఛనీ ఇస్తున్నారు. నాకు 18,000 వేస్తున్నారు. ఎవరికైతే ఓటు ఓటు జగన్ బాబుకి, జగన్ బాబుకే వేస్తాం. ఓకే అండి. సార్ మీ అభిప్రాయం చెప్పండి. ప్రజలు అందరూ ఏమనుకుంటారు దాన్ని బట్టి మనం కూడా ముందుకెళ్తాం అంతే. నేను ఇప్పటికొచ్చి ఎవరికి వేయాలి నేనేమట్టి నేనే చూడలేదు. ఆ టైంకి ఆ క్యాండిడేట్ బట్టి నేను ఓటేస్తాను. గవర్నమెంట్ ఇల్లు ఇవ్వలేదు బాబు, ఇంకా వచ్చింది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టాను. నేను 25,000 కట్టాను బాబు. 25,000కి ఇప్పటికి వచ్చి ఆ ఇల్లు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. నాకు ఇల్లు ఇచ్చేస్తే సార్ సంతోషం. మీరు అక్కడ ఉన్నారమ్మా?